హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. మహాకుంభమేళా 2025లో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళకు వెళ్ళినప్పుడు జరిపించుకోవాల్సినటువంటి పూజా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అందులో వేణీదాన పూజ అంటూ ఒకటి ఉందని, ఈ పూజ ప్రయాగ్రాజ్లో చేస్తారనే విషయము చాలామందికి తెలియదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రయాగ్రాజ్ 2025లో మహాకుంభమేళకు వెళ్తున్నటువంటి హైందవ దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే సదుద్దేశంతో ఈ వేణీదాన పూజ విశేషాలను గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంతకీ ప్రయాగ యొక్క ప్రాంతీయ విశేషత ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను, అలాగే వేణీదాన పూజ అంటే ఏంటి, వేణీదాన పూజ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, అసలు వేణీదానానికి ప్రయాగ్రాజ్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వేణి అనే పదానికి అర్థాలు చాలా ఉన్నాయి. అందులో నది పేరు, ప్రవాహం, వంతెన, నదుల సంగమాన్ని వేణి అంటారు. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ అర్థం ఏంటంటే అల్లిన జుట్టు. ఇప్పుడు మనం తీసుకోబోయే అర్థం ఏంటంటే అల్లిన జుట్టుకు సంబంధించిందే ఈ వేణి దానం. అయితే ఈ అల్లిన జుట్టు ఏంటి, దానం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషిలో ఉన్నటువంటి సత్వ, రజో, తమో గుణాలు అన్నీ కూడా ఈ వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయంట. అందుకనే ఆ గుణాలన్నీ పోగొట్టాలనే తల వెంట్రుకలు ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అయితే జుట్టు స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఉంటుంది కదా, మరి స్త్రీకే ఎందుకు కట్ చేస్తారు అనే సందేహం రావచ్చు తెలియని వాళ్ళకి. అయితే స్త్రీ బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వచ్చేంత వరకు తన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. అటువంటి క్రమంలో ఋతుదోషాలు, గర్భస్థ దోషాలు, ప్రసూచిక దోషాలు, ఈ 3 దోషాలను శరీరం నుంచి తొలగించి భర్తకు అపమృత్యు దోషాలను తొలగించి, అలాగే దీర్ఘాయుష్ని, సౌభాగ్యాన్ని కలిగించేటువంటి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని పొందేటువంటి కార్యక్రమమే ఈ వేణీదాన పూజ. స్త్రీకి మొదటిగా వచ్చేటువంటి ఋతుదోషాన్ని తండ్రి వివాహమైనటువంటి కార్యక్రమంలో పోగొట్టగలుగుతాడు. కానీ మిగిలినటువంటి గర్భస్థ, ప్రసూచిక అనంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు ఉన్నటువంటి దోషాలను ఒక్క భర్త మాత్రమే ఈ దోషాలను పోగొట్టగలిగేటువంటి శక్తి ఉంటుంది. అందుకనే ఈ పూజ అనేది భర్త సాముధ్యంలోనే జరుగుతుంది. భర్త ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా ఎక్కడో కాదండి, ప్రయాగలోనే జరుగుతుంది. మరి ప్రయాగలోనే ఎందుకు జరుగుతుంది అనంటే ముందుగా మనం ఆ ప్రయాగ విషయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రయాగ అనగా బ్రహ్మక్షేత్రంగా ప్రఖ్యాతి. బ్రహ్మ పక్షియాగం కోసమని ఈ సంగం ప్రాంతంలోకి వచ్చి ఈ పక్షియాగాన్ని చేశారు. అందుకని ఇక్కడ మొట్టమొదటిగా బ్రహ్మయాగాన్ని చేశారు కాబట్టి ఈ క్షేత్రాన్ని బ్రహ్మక్షేత్రం అని, అలాగే మొట్టమొదటిగా అగ్నిని వెలిగించారు, మొట్టమొదటిగా ప్రథమంగా యాగాన్ని చేశారు కాబట్టి ప్రయాగ అని కూడా అంటారు. ప్రయాగాని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి త్రివేణి సంగమం అని అంటారు. అయితే గంగా, యమున మనకు నదులు కనిపిస్తాయి, కానీ సరస్వతీ నది మనకు కనిపించదు. కారణం సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించడమే. కాశీకి వచ్చినప్పుడు మనకు శుద్ధ గంగ దొరికే ప్రాంతం ప్రయాగ్రాజ్. ఇక్కడ నుండే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన కుటుంబ శ్రేయస్సు కోసం గంగ పూజ చేసి మరి ఇక్కడ నీళ్లను మన ఇంటికి తీసుకెళ్తూ ఉంటాము. అంతటి పవిత్రమైనటువంటి గంగ దొరికే ప్రదేశం ప్రయాగ్రాజ్. ఇక కాలం చేసిన పెద్దలకు పిండ ప్రదానం చేసేటువంటి పవిత్రమైన మోక్షం ఇచ్చేటువంటి ప్రదేశం కూడా ఈ ప్రయాగ్రాజే. శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ భాగమే ఈ ప్రయాగ. గుండు కార్యక్రమం చేసి పెద్దలకు పిండ ప్రదాన క్రతువులు చేసి ఈ బ్రహ్మక్షేత్రంలో ఆవాహన చేస్తారు. అందుకే ప్రయాగ్రాజ్కి అంతటి విశిష్టత కలదు. అందుకోసమనే ఇక్కడ వేణీదాన పూజ ఈ ప్రయాగలోనే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వేణీదానం దంపతులున్నటువంటి ఏ జంట అయినా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వేణీదాన పూజా కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేసుకోవడానికి మంచి అనువైన ప్రదేశం. ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఈ వేణీదాన పూజ అనేది జరగదు. ఒక్కసారి జీవితంలో ఈ వేణీదాన పూజ జరిపినట్లయితే మరి ఇంకోసారి చేసుకోవడానికి వీలు లేదు.
జీవితంలో ఒక్కసారే వచ్చేటువంటి అరుదైన అవకాశం ఈ వేణిదాన పూజ ప్రయాగాల్లోనే ఉంది. వేణిదాన పూజ చేసే రోజు ఉదయం భార్యాభర్తలు కొంగులు ముళ్ళు వేసుకొని సంకల్పంతో కూడినటువంటి స్నానాన్ని త్రివేణి సంగమంలో చేసి వస్తారు. వచ్చిన తర్వాత వారిద్దరిని చలువ పందిళ్లు వేసినటువంటి ప్రాంతంలో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి కింద కూర్చోబెడతారు. కింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలపైన కూర్చోమ్మంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఉత్తరప్రదేశ్ స్టైల్లోనే వాళ్ళకి బాసికాలైతే కట్టుకోమని ఇస్తారు. ఒకరికొకరు కట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి వేద మంత్రోచ్చారణతో కూడినటువంటి బ్రహ్మముళ్ళు అయితే వేస్తారు. ఒకరికొకరు కొంగు ముళ్ళు వేసేసి కూర్చోబెట్టి ఆ తర్వాత ఆ దంపతులతో వేద మంత్రోచ్చారణతో శాస్త్రోక్తంగా గణపతి ఆరాధన చేయించి గౌరీదేవికి అష్టోత్తరాలతో పూజ చేయించేసి అలాగే వారు తెచ్చుకున్నటువంటి కాసు అయినా లేదా పసుపు కొమ్ముతో కూడినటువంటి తాలిబొట్టుకు కూడా పూజ జరిపించి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇలా మనం వీడియోలో చూస్తున్నట్టుగా మాలాధారణలు ఒకరికొకరు చేసుకునే విధంగా మంత్రోచ్చారణతో జరిపిస్తారు. ఇక వీడియోలో ఆ సన్నివేశాలను కాసేపు చూసేద్దామండి. గోవిందనామం అంటే పొడవు బొట్టు కళ్యాణ తిలకం అన్నమాట. తర్వాత భర్తకి కళ్యాణమాల వేసి కాళ్లకు దండం పెట్టుకోమని చెప్తున్నారు. పెళ్లికి బాజా భజంత్రిళ్ళు వాయిస్తూ ఉంటారు కదండి, ఇక్కడ బాజాలు కూడా వాయిస్తూ ఉంటారు. భర్తను భార్యకి తిలకంగా కుంకుమను నుదుటున రౌండ్గా దిద్దమని చెప్తున్నారు. మా బావగారికి ఇద్దరు భార్యలు, పెద్దవిడకు ముందు పెట్టిన తర్వాత చిన్నవిడకు పెట్టి కళ్యాణమాలను వేయమని చెప్తున్నారు. ఆ తర్వాత పతి పూజ అంటే భర్తకి పాదపూజ చేస్తారు. పాదపూజ అంటే కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి పువ్వులు వేసేసి చేతిలో పువ్వులు అక్షంతలు తీసుకొని భర్తను చూస్తూ క్షమాపణ కోరుతూ ఉంటారు. ఇలా ఎందుకు అంటారంటే మనం కోపంలో ఉన్నప్పుడు విసుక్కున్న తిట్టిన పరాయి వాళ్ళతో భర్త గురించి చెడుగా చెప్పిన ఒక్కొక్క టైంలో కొంతమంది అయితే చేతులు కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే కొట్టడమో తిట్టడమో ఏదైనా విసిరేయడమో అలాంటివి చేసినా కానీ అవి స్త్రీకి దోషాలంట. అటువంటి దోష నివారణకు మనకు ఇక్కడ పండితుల వారు మనకు దోష నివారణకై కొన్ని మంత్రాలను చెప్పిస్తారు. భార్య అలా క్షమాపణ కోరగానే భర్తతో కూడా కొన్ని వేద మంత్రాలను చెప్పిస్తారు. అంటే భార్యను క్షమించినట్టు, భార్య తిట్టినటువంటి ఆ దోషాలు ఏదైతే ఉన్నాయో ఆ దోషాలు పోవాలని వారు ఆశీర్వదిస్తారన్నమాట. అక్షింతలు భార్యలపైన వేసి ఆశీర్వదిస్తారు. దీంతో భర్తను దూషించినటువంటి దోషం అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత మంగళసూత్ర ధారణ చేయిస్తారు. ఈ మంగళసూత్రం అనేది పసుపు కొమ్ముతో కట్టినటువంటి పసుపు దారం అయితే ఉంటుంది. వాళ్ళు ముందే మనకు ప్రొవైడ్ చేస్తారు. వాటిని పూజ చేస్తారనమాట ముందుగానే. ఆ పూజ చేసినటువంటి మంగళసూత్రాన్ని ఇక్కడ మనకు ధారణ చేయిస్తారు మంత్రోచ్చారణతో అలాగే బ్యాండ్ బాజాలతో. అయితే మంగళసూత్రాలకు గాను మేము ఇంటి దగ్గర నుంచే లక్ష్మీ రూపు ఉంటాయి కదండి, లక్ష్మీ కాసులను తీసుకొచ్చుకున్నాం అనమాట. తీసుకొచ్చుకున్న తర్వాత పసుపు దారంతో పూజలో పెట్టేసి మంగళసూత్రంలాగా పూజ చేశారు. గౌరీ పూజలో పెట్టి ఆ రూపులని వీళ్ళకి ఇక్కడ మంగళసూత్రంలాగా కట్టారు మా బావగారు. ఆ తర్వాత 3 ముళ్ళు వేసినటువంటి ఆ ముళ్ళకి పసుపు కుంకుమ వేయమని చెప్తున్నారు. అచ్చం మన పెళ్ళిలో లాగేనండి. కాళ్లకు పారాని రాసుకోవడం, బాసికాలు కట్టుకోవడం, మంగళసూత్రాలు కట్టడం ఇవన్నీ కూడా సేమ్ మనకు పెళ్ళిలో లాగే. అందుకనే ఇది రెండో పెళ్ళి అని కూడా అంటూ ఉంటారు. నైవేద్యంగా పెట్టినటువంటి పళ్ళను భార్య పట్టుకుంటే భర్త వాటిపైన చెయ్యి మూత వేస్తారు. అప్పుడు భార్య మాత్రమే ఒక మంత్రాన్ని చెప్పాలి. ఆ మంత్రాన్ని చెప్పిస్తారన్నమాట. అటు తర్వాత ఆ పండును ఇద్దరు కలిసి తినాలి. అంటే భర్త కొంచెం తినేసి భార్య కొంచెము ఇస్తారన్నమాట. అలా పండును సగపాలు చేసుకొని తింటారు. అలాగే పంతులు గారు అసలు ఈ వేణిదానం ఎందుకు చేస్తారు, ఈ ప్రయాగాలో వేణిదానంతో పాటు ఏమేం పూజలు చేస్తారో ఆయన వివరిస్తారు. ఆయన మాటల్లోనే మనం విందామండి. వాళ్ళు అక్కడి ప్రాంతీయ వాసులు కాబట్టి పురోహితులు కాస్త మనకు అర్థం అవటం కొంచెం ఇబ్బంది. కాన్సన్ట్రేషన్ చేస్తే అర్థమవుతుంది. కాస్త వినండి. శ్రీ వేణి మాధవ
శ్రీ వేణి మాధవ కళాతల కళాకళ మహాతల మహాతల రసాతల రసాతల భూలోక భూలోక భువనలోక భువర్లోక తపాలోక తపాలోక జనాలోక జనాలోక సాగర సంగమే సాగర సంగమే దుఃఖ స్నేహ దుఃఖ దేహ దారిద్ర దేహ దోష సమస్త దోష పరిహారార్థం. సకల పరిహారం అందరూ చూడండి, ఈ బేని దానం ఎందుకు చేస్తారో, ఏం ఫలం, ఏం లాభం. ఈ బేని అంటే జుట్టు, దానం అంటే త్రివేణి వానికి దానం ఇస్తాను అంటే బేని దానం చెప్తాను, కళ్యాణ పూజ చెప్తాను, పెళ్లి పూజ చెప్తాను, దంపతి పూజ చెప్తాను. మీ అంతవరకు పేరుంది బేని దానం. బేని అంటే జుట్టు, దానం అంటే త్రివేణి వానికి దానం చెప్తానికి బేని దానం. ఇది జన్మకుమార్ చేయాలి. ఒకసారి బేని పూజ చేసి మళ్ళీ మళ్ళీ చేయకూడదు. మానవ జన్మకి మూడు పెళ్లి, ఇంటి దగ్గర పెళ్లి చేస్తారు, సంతృప్తి చేస్తారు. ఆ ప్రకారంగా ప్రాగు బేని పూజ చేయాలి. ఈ బేని పూజ కాశీ పని లేదు, గయా పని లేదు, బద్రి పని లేదు. సమస్తమైనటువంటి దోషాలను ఈ వేణిదానం అనేది తొలగిస్తుందని, అలాగే వేణిదానం అనేది జీవితంలో ఒకే ఒకసారి చేస్తారని, ఈ వేణిదానం కాశీ గయా అలాంటి ప్రదేశాలతో సంబంధం లేదని, ఓన్లీ ప్రయాగలోనే ప్రత్యేకంగా చేస్తారని చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా నమస్కారం అనేది మనసులో చేసుకోమని అంటున్నారు. ఇక అసలైన వేణిదాన పూజ ప్రారంభమవుతుందండి. ముందుగా భర్త తొడపైన భార్యను కూర్చుండబెట్టుకొని వదిలినటువంటి జుట్టును 3 పాయాలుగా చేసి ఒక జడగా అల్లుతారు. అలా అల్లినటువంటి జడ కొసలను అంటే చివర భాగాలను కట్ చేసి భార్య చేతిలో వేస్తారన్నమాట. అప్పుడు వాటిని త్రివేణి సంగమంలో కలపడం ద్వారా అప్పుడు మనలో ఉన్నటువంటి సత్వ రజో తమో దుర్గుణాలన్నీ కూడా తొలగిపోయి దోషాలన్నీ తొలగిపోతాయని ఈ వేణిదానం యొక్క అర్థం. భర్త తొడపై కూర్చోబెట్టుకోవాలి అని అన్నారు, మరి వీడియోలో చూపెట్టట్లేదు, పక్కనే కూర్చోబెట్టి చేస్తున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే మా బావగారికి కాలు బాగాలేదు, అందుకోసమని పక్కనే కూర్చోబెట్టి చేస్తున్నారు, గమనించగలరు. మగవాళ్ళు ఇలా జుట్టు వేసి అల్లి మళ్ళీ జుట్టును కట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ సిగ్గు నవ్వు అంతా ఇంత కాదండి, తెగ సిగ్గుపడిపోతున్నారు. మా తారక్క అయితే తల కిందికి వేసేసుకొని తెగ నవ్వుతుంది. ఒకరికొకరు జుట్లు వేసుకుంటూ నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నారు. పిల్లలు ఏమంటారో, ఎలా చూసి నవ్వుకుంటారో అని తెగ షైగా ఫీల్ అవుతుందన్నమాట. ఇలా వాళ్ళు మంగళవాళ్ళు పట్టుకున్నప్పుడు ఇలా కట్ చేస్తారండి. కట్ చేసి వాళ్ళు ఆడవాళ్ళు పువ్వులు పట్టుకున్న దోశలు ఇలా పట్టుకుంటే అవి కట్ చేసి ఆ వెంట్రుకలను ఆ జుట్టును అనేది కట్ చేసి అందులో ఇస్తారన్నమాట. ఇలా కట్ చేసినటువంటి ఆ వెంట్రుకలు పూజా సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని అంటే పువ్వులు అవన్నీ కూడా త్రివేణి సంగమంలో కలిపేస్తారు. అలా కలిపినప్పుడు జుట్టు తేలిగ్గా ఉండి పైకి తేలాలి కదా, అలా తేలదనమాట, నీటి లోపలికే వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మన పూజ అనేది సంపూర్ణమైందని, మనలో ఉన్నటువంటి ఆ చెడు గుణాలన్నీ కూడా తొలగిపోయాయని అర్థం. ఇక వేద పండితుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వారికి దక్షిణ తాంబూలాలు చెల్లించుకుంటారు. తర్వాత ఆ బాసికాలు ఆ మాలలు అవన్నీ తీసేస్తారన్నమాట. ఇక దీంతో వేణిదాన పూజ అనేది పరిసమాప్తం అవుతుందన్నమాట. ఇలా చాలా సందడిగా చాలా సరదాగా ఉంటుందండి వేణిదాన పూజ. ప్రతి ఒక్క స్త్రీ చేయించుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ వేణిదాన పూజ ప్రయాగకు వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.